గుర్తుపెట్టుకో బాస్, అప్పట్లో ఫ్రెండ్‌షిప్ అంటే ఇప్పట్లా గాదు. చెడ్డీ దోస్తులం బాస్. మాకు ప్రతిరోజు ఫ్రెండ్‌షిప్ డేనే. స్కూల్‌కు ఫ్రెండ్ రాకపోతే గొంతు మార్చి "ప్రెజెంట్ సార్" అని చెప్పిన ఫన్నీ ఫెలోస్ మేము. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో బెంచ్ టికెట్లు కొనుక్కొని, నేల టికెట్ దగ్గర చొక్కాలిప్పుకొని చింపిన పేపర్లు విసిరేసిన పకోడీగాళ్ళం మేము. అమ్మాయి కోసం కొట్టుకుని యాన్యువల్ డేలో కలుసుకొని, ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల లైట్ తీసుకో మావా అంటూ ఒకళ్ళకొకళ్ళం సర్ది చెప్పుకున్న బచ్చాగాళ్ళం మేము. బజాజ్ చేతక్ మీద నుంచి కిందబడి మోచెప్పలు పగలగొట్టుకున్నాం. కలిసి కోతివేషాలేసాం. ఏదేమైనా ఆ రోజులే వేరు. సెల్ఫీలో దగ్గరుండి సమస్యుంటే దూరంగా ఉండడం బచ్‌పన్ దోస్తుకు తెలియదు. హోంవర్క్‌కి హెల్ప్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్‌కి రాయబారవుతాడు. అట్లాస్ సైకిల్‌కి చైన్ ఉడితే ఆయిల్ అంటేనా అడ్జస్ట్ చేస్తాడు. కోపం వస్తే కాకా పడతాడు. కిల్లీ పిప్పర్‌మెంట్‌కి ఎంగిలి అంటకుండా చొక్కాలో పెట్టి కొరికి షేర్ చేస్తాడు. గోలీ సోడాని సగం సగం దాగి వేపపాలతో ఒకరి చేతి మీద ఒకళ్ళు బొగ్గుపొడితో పేర్లు టాటూలా వేసుకుని స్కూల్ డేస్‌ని ఫ్రెండ్స్‌తో కలిసి సోల్‌ఫుల్ డేస్‌గా మార్చుకున్న మెమరబుల్ డేస్ బాస్ అవి. బాల్యాన్ని తలుచుకోగానే గుర్తొచ్చే ఆ తింగరోడు ఇప్పుడు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన దగ్గర ఏమీ ఆశించకుండా చేసిన స్నేహ పరిమళం ఉంది కదూ, అది ఎప్పటికీ మన నుంచి దూరం కాదు. గోల్డ్ స్పాట్ బాటిల్ అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది.